వెల్కమ్ టు బిగ్ టాక్. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ మీద సమరభేరి మోగించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా పోరాడేందుకు టీడీపీ, జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కలిశామని వీరిరువురు చెప్పారు. కానీ అధికార వైసీపీ మాత్రం పొత్తుల కోసమే అంటూ విమర్శిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం రంజుగా మారింది. పార్టీలు వేస్తున్న ఎత్తులు, భవిష్యత్తులో పొడవనున్న పొత్తు రాజకీయాల విమర్శల మీదే ఇవాల్టి బిగ్ టాక్. సో పవన్ కళ్యాణ్తో భేటీ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా డిఫరెంట్గా మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అపహాస్పాలవుతోంది, ప్రతిపక్షాలు గొంతునొక్కుతున్నారు. కాబట్టి అన్ని పక్షాలు ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో కలిశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని కూడా చెప్పారు. ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో ఒకసారి విందాం. ప్రజాస్వామ్యం ఉంటే, లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యక్రమాలు సుజావుగా చేసుకుంటే అప్పుడు తర్వాత ఎన్నికలు, పొత్తులు ఏం చేయబోతాం అవన్నీ మాట్లాడతాం. కనీసం ప్రజాస్వామ్యమే లేకుండా చేయాలని ఒక నియంత పోకడలు పెట్టి, మామూలుగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవి చేసి ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం భయపడి ఉంటారు ప్రజాభిప్రాయానికి. వీళ్ళు ఇష్ట ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తప్పకుండా మొదటి ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం. తెలుగుదేశం, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాం 2009లో. కాదంటారా మీరు? 14 డిఫర్ అయ్యాం. వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి. అది కాదు ఇష్యూ. ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం, ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దోషంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఏదో వీళ్ళకి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు. ఎవరండి వీళ్ళంతా? ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన ఒక రకంగా నిప్పులు కురిపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాల గొంతు పూర్తిగా నొక్కేస్తుందని విమర్శించారు. అంతేకాదు విశాఖపట్నంలో తనపైన జరిగినటువంటి దాడి దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకున్నటువంటి సంఘటన వరకు కూడా ఆయన చాలా డీటెయిల్డ్గా విమర్శనాస్త్రాలు సంధించారు. సో రాజకీయాల కంటే కూడా ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమని, దాని పరిరక్షణ కోసమే మేమందరూ కూడా పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. నిన్న భేటీలో పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి విందాం. ప్రతిపక్ష నేతగా ఆయన హక్కుల్ని కాలు రాయటం, ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండటం, కేసులు పెట్టడం, సో వీటన్నిటి మీద చూసి ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. వారికి ఈరోజు ప్రత్యేకంగా సాలిడారిటీ ప్రకటించడానికి వచ్చాను మన కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి. దాంతోపాటు స్టేట్లో జరుగుతున్న అరాచక పాలన, ఈ స్టేట్కి ఎలా నిలబడాలి, ఏం చేయాలి, ఒక అకౌంటబుల్ గవర్నెన్స్ ఎలా తీసుకురావాలి, వీళ్ళని అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళకి ఎలా తెలియజేయాలి అనే దాని మీద జరుగుతూ ఉన్నాయి. అలాగే వీటిలో ముఖ్యంగా ఈ మధ్యన పెన్షన్లు తీసేసిన విధానం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లా అండ్ ఆర్డర్, రైతులకి ఈ సరైన గిట్టుబాటు ధర లేకపోతే, ఇవన్నీ చాలా బ్రాడ్గా అంశాలన్నింటి మీద మాట్లాడుకున్నాం. ఇక ఈ భేటీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ విన్నాం. ఈ రెస్పాన్స్ మీద అధికార పక్షం నుంచి నిన్నటి నుంచి కూడా అనేక మంది స్పందిస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఎప్పుడు కలిసి ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుతూ అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంబంధాలు ఏవో ఉన్నాయో వాటికి ఒక పవిత్రతను తెచ్చుకోవడానికి, ఓ లెజిటమసీని తెచ్చుకోవడానికి దానికి ఎంత దిగజారుతున్నారంటే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలవడం అనేది దానికి ఒక అకేషన్ క్రియేట్ చేసుకోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది. అది ఎలాంటి సందర్భం? ఎవరైనా చంపిన వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. నిన్న ఈయన ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటికి ఆయన్ను పరామర్శించలేకపోయాడు. ఈయనకేమన్నా తగిలిందా, నొప్పి కలిగిందా? ఈయన వల్ల అక్కడ 8 మంది, ఇక్కడ 3 చనిపోయారు.
ఆయన వెళ్తే వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి కానీ చంపినోడిని వెళ్ళి పరామర్శించడం ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? అంతకుముందు ఆయనేమో మన మంత్రుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల మీద ఆ ఉండే వాళ్ళ చిన్న గుంపు రౌడీ మూకలాగా అటాక్ చేస్తే వైజాగ్లో, ఆ రోజు ఈయన పరామర్శించడానికి ఆయన వచ్చినాడు. అటాక్ చేసిన వాళ్ళను, దాడి చేసిన వాళ్ళను పరామర్శించడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు నీకు పర్మిషన్ ఇచ్చిన దానికంటే ముందుకు పోయి సందుల్లోకి మళ్ళీ ఇచ్చి జనాన్ని అంతా తొక్కిసలాటకు గురి చేసి 8 మంది బలి కావడానికి, అలాగే గుంటూరులో చీరలు ఇస్తామని లేకపోతే బట్టలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఇల్లు తిరిగి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి 5-6 గంటలు వెయిట్ చేయించి ఆ తర్వాత ఉపన్యాసం ఇచ్చి ఈయన దారిని ఈయన పోతే అక్కడ వాళ్ళు ఏమి బయటికి దిగేసరి తొక్కిసలాడి జరిగి ముగ్గురు అలా అన్ని అమాయకులు బలి అయితే ఎవరికి పరామర్శ కావాల్సిందే? సో పరామర్శ రాజకీయం, దీనిపైన ఇవాళ చర్చ. ఇవాళ చర్చలో పాల్గొనేందుకు పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, అదేవిధంగా జయరాం గారు, జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా ఇవాళ చర్చని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి మాణిక్యరావు గారి నుంచి ప్రారంభిద్దాం. మాణిక్యరావు గారు నమస్కారం సార్, చెప్పండి, నిన్న భేటీ పైన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్తున్నా ఇది అపవిత్రమైనటువంటి భేటీ, దీనిపైన సిగ్గుచేటు అనేలాగా విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై మీ సమాధానం ఏంటి? నమస్కారం అండి రావు గారు, అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నమస్కారం. నిన్నటి భేటీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగినటువంటి భేటీ. ఆంధ్రప్రదేశ్ లో కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధ్వంసం జరుగుతా ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకునేటువంటి విధ్వంసం, అట్లాగే ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా మాట్లాడితే వారి మీద దాడులు, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు, ప్రతిపక్ష నేతలకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదన్నా పోస్టులు పెడితే వాళ్ళ మీద అరాచకమైనటువంటి దాడులు, మమ్మల్ని కొట్టారు, కొడుతున్నారు, చంపుతున్నారు అని చెప్పేసి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ దగ్గర కేసులు తీసుకోకుండా బాధితుల్నే నిందితులుగా చేసేటువంటి పరిస్థితులు, అట్లాగే ఎవరి మీదైనా రేపులు జరిగినా, ఎక్కడైనా అరాచకాలు జరిగినా బాధితులుగా వెళ్ళి గనక మాకు రక్షణ కావాలి అని చెప్తే రక్షణ ఈకపోగా వైసీపీ గూండాలకే అనుకూలంగా పోలీసులు మాట్లాడేటట్టు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక పక్కన మనం చూసాం. ఈ 3.5-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అయితే ముఖ్యంగా ఆయన విశాఖపట్నం వెళ్తే అక్కడికి వెళ్లకుండా చేసినటువంటి ప్రయత్నాలు, అతని మీద దాడులు చేయించేటువంటి ప్రయత్నాలు, నందిగామ లాంటి చోట మీటింగులు పెట్టుకుంటే వైసీపీ మోకలు అక్కడే ఉండి రాళ్ళేసేటువంటి ప్రయత్నాలు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టుకుంటే ఆ మీటింగులోకి కొంతమంది చొరబడి తొక్కేసలాట్లు ఏర్పాటు చేసి ఇక్కడ చనిపోయారని చెప్పేసి అడ్డం చూపి వాటికి ఒక చీకటి జీవోలు తీసుకురావడం. అంటే టోటల్ గా ఈ ఎపిసోడ్ అంతా కూడా చూస్తా ఉంటే ఏమర్థం అవుతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ప్రజలందరూ తండోపతండాలుగా చంద్రబాబు నాయుడు గారి సభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఎవరు కూడా ఈ రకం మీటింగ్లు పెట్టుకోవడానికి వీలేదు, రోడ్ షోలు చేసుకోవడానికి వీలేదు అనే పద్ధతిలో జీవోలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది చీకటి జీవో, ఇది ప్రజల్ని హింసించేటువంటి జీవో, ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళ హక్కుల్ని హరించేటువంటి జీవో అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కుప్పం వెళ్తే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి సంబంధించినటువంటి వెహికల్స్ ని తీసుకెళ్లి సీజ్ చేయటం, వాళ్ళ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అడుగడుగున అడ్డుకోవటం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సంఘీభావంగా నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన సంఘీభావం తెలియజేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు సభలు కూడా జరగకుండా చేయటం కోసం అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో కూడా. అలాంటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఒక విధ్వంసకరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆపాలన చేస్తా ఉందో వాటన్నిటికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో
భారత రాజ్యాంగం అమలు కావటం లేదు. కేవలం విధ్వంసం, వ్యవస్థల మొత్తాన్ని విధ్వంసం చేయటమే కాకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అంటే ప్రజలకి ప్రతినిధులు ఎవరు? రాజకీయ పార్టీ. అంటే మాణిక్రావు గారు మీరు ఈ విధంగా చెప్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గతంలో వచ్చినటువంటి సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని తెలియబట్టే ఈ విధంగా పొత్తు రాజకీయాల కోసం బేరసారాలు గడుపుతున్నారనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. రావు గారు నేనేమంటానంటే ఏమన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో పాదయాత్ర చేసినప్పుడు విపరీతమైనటువంటి జనం వచ్చారు. ఆ జనం రావడానికి కారణం ఏంటి? ఎవరు? మా నాయన చనిపోయాడు, కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళు పనిచేశాడు, మా నాయన్ని రిలియన్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చంపేశారు అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రజల్లో సానుభూతి వచ్చింది. అట్లాగే ఎలక్షన్ 10 రోజులు ఉందనగా వాళ్ళ బాబాయి అత్యంత దారుణమైనటువంటి మర్డర్ గురయ్యారు. మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారే కత్తి తీసుకొని పొడిచి చంపారని చెప్పారు. ఆ సానుభూతిలో ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. ఓకే, కాదంటలా. మరి ఇప్పుడు అదే సానుభూతి, అదే ప్రజ యొక్క మద్దతు కనుక జగన్మోహన్ రెడ్డికి ఉంటే పరదాలు కట్టుకొని ఎందుకు వెళ్తా ఉన్నాడు? ఆయన మీటింగ్కి జనం ఎందుకు రావట్లేదు? వచ్చినటువంటి జనం ఎందుకు పారిపోతా ఉన్నారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తా ఉన్నారు. ఆ సభలకి రాకుండా ఉండటం కోసం ఇదంతా చేసేటువంటి ప్రయత్నం. ఎక్కడ రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్నారా జనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్నారా? కాబట్టి ప్రజలు చూస్తా ఉన్నారు. వీళ్ళకి అర్థమైపోయింది. అందుకనే వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళు పరిపాలన చేత కాలేదు. వీళ్ళకి ఎక్కడా కూడా ప్రజల యొక్క శ్రేయస్సు పట్టించుకునే పరిస్థితి లేదు. ఓకే, ఒక నిమిషం సార్, జయరామ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం జయరామ్ గారు ఒక విషయం. సరే, ఇటువైపు రాజకీయ పార్టీలు ఎవరినైనా గెలవచ్చు, ఎవరెవరికైనా పరామర్శలు చేయొచ్చు, అది తప్పు లేదు, అభ్యంతరం లేదు. కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ వేడిలో ఏది జరిగినా కూడా ఒక హాట్ టాపిక్గానే కనబడుతోంది. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజీ కోసమే, డీల్ మాట్లాడుకోవడం కోసమే, రానున్న రోజుల్లో పొత్తులకి మాట్లాడుకోవడానికే చంద్రబాబు నాయుడిని కలిశారు అనేది మీ మీద ప్రధాన ఆరోపణ వైసీపీ చేస్తుంది. మరి దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు శుభాభివందనం అండి. నమస్తే. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3.5 సంవత్సరం అధికారంలోకి అయింది, దాదాపుగా 4 సంవత్సరాలు కావస్తుంది. వీళ్ళు ఏం అభివృద్ధి సాధించారు, ఎంత పురోభివృద్ధి రాష్ట్రం జరిగింది, ప్రజలకు ఇవేం చెప్పలేము. ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ వాహనం కొన్నారా? కేవలం పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి బాత్రూమ్ విషయాలు తప్ప అన్ని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద దృష్టో, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద దృష్టో తప్ప ఏ మంత్రి అన్నా కానీ వాళ్ళ పురోగతి ఎంత, ఈ మంతు మా శాఖలో ఇంత పురోగతి జరిగింది, ఇంత అభివృద్ధి చేశాం, లేకపోతే ఇది లేకపోతే విధి విధానాలు ఇవి అని చెప్పాల. మరీ ముఖ్యంగా నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం, లేకపోతే ఇంకా ఏది ఇతరత్ర పార్టీలు కలవడమో, లేకపోతే నాయకులు కలవడమో, వాళ్ళ పార్టీ విధి విధానాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ప్రొసీజర్స్, లేకపోతే వాళ్ళ ఎత్తుగడ్డలు పైతుడులు ఉంటాయి. అసలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంతకుముందే సద్దల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జనసేనని రౌడీ మూకలు, ఇట్లాంటి అంటే నికృష్టమైన సంస్కృతి హీనంగా మాట్లాడడం వీళ్ళకు అలవాటు అయిపోయింది. మరీ ముఖ్యంగా సద్దల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ఈరోజు ఒక ప్రభుత్వ సలహాదారునుగా ఉండి ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటూ ఆయన మీడియా ముందుకు, పత్రికల ముందుకు వచ్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి నీతి మాలిన వ్యక్తులందరినీ ఈరోజు ప్రభుత్వ సలహాదారులు ఈరోజు కేవలం ప్రతిపక్ష వాళ్ళని విమర్శించడం కోసం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం ఈరోజు ఈ మంత్రులందరికీ పదవులు ఇచ్చారు. ఏ మంత్రులకు కూడా ఏ శాఖ మీద పట్టులేదు, కేవలం కయో. సరే, జయరామ్ గారు వ్యక్తిగత విమర్శలు మనకు అవసరం. స్వతంత్ర టీవీ యొక్క నినాదం కూడా మీకు తెలుసు, రెచ్చగొట్టం, రచ్చ చేయడం, కేవలం చర్చిస్తాం. కాబట్టి వ్యక్తిగత జోలికి విమర్శలకు వెళ్లకుండా మాట్లాడదాం. సరే, ఈరోజు సజ్జల గారు ఏం మాట్లాడడానికి కాసేపు పక్కన పెడితే ఒక పాయింట్ చెప్పారు. చనిపోయినటువంటి వాళ్ళకి వెళ్ళి సాలిడారిటీ తెలియజేయాలా, లేకపోతే ఆ ఘటన జరిగినటువంటి పొలిటికల్ పార్టీ నాయకుడికి వెళ్ళి సాలిడారిటీ తెలియజేయాలా? ఇది అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని ప్రశ్న వేశారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేయాలి? ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏమంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎవరిది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు అంటే ఏమైతే తప్పిదమని కప్పిపుచ్చడం కోసం ఈరోజు ప్రతిపక్షాల మీద నెడుతున్నాయి. చీకటి జీవో నెంబర్ 1 జీవో తెచ్చారు. మరీ ముఖ్యంగా ఈరోజు
ఏదన్నా కానీ ఒక సభ కానీ ఒక రోడ్ షో కానీ ఏదైనా పెడితే ఫస్ట్ పోలీస్ పర్మిషన్ అడుగుతాం. పోలీస్ పర్మిషన్ అడిగినాక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ సభలో నిజంగానే 30,000 మంది అధికంగా వస్తే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తుంది మీరు. మీ చేతగాక మీ చేతగాంతనాన్ని ఒక చీకటి జీవో తెచ్చి ఈరోజు ప్రతిపక్షాల మీద నెట్టి ప్రతిపక్షాలు రోడ్లేకి రాకూడదని చెప్పి ఈరోజు ఎంత నికృష్టంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర శాంతి భద్రతలు క్షీణించాయి. పౌర హక్కుల్ని లేకపోతే ఎవరైతే ప్రతిపక్షాల హక్కుల్ని ఈరోజు కేవలం కాల రాసే ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలోనే కేవలం ప్యాకేజీ స్టార్ అనో పవన్ కళ్యాణ్ని లేకపోతే విమర్శించో దానికి ఏదో అదేదో సక్రమ సంబంధం అక్రమ సంబంధం ఎవరితోనే కలగచ్చు. పొలిటికల్ పార్టీలు ఎవరెవరితోనో వెళ్ళొచ్చు. అసలు సానుభూతి అనేది అది ఆ వ్యక్తిగత విషయాలండి. పవన్ కళ్యాణ్ గారి విషయం అది. వాళ్ళని కలవాలా ఆ ప్రజల్ని, లేదా తనకి ఎప్పుడు వీలవుతుంది తను వీలు చూసుకొని కలవాలా అనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు. మీరెవరండి అడగడానికి? పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన వ్యక్తులను కలవాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు కలవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కలవాలా? ఏంటండి ఇది? మీరు పరిపాలన చేతగాక మీరు మీ పరిపాలన క్రమంలో మీరు లోటుపాట్లు టోటల్ గా ఈ పొద్దు వ్యవస్థలు పూర్తిగా క్షీణించిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా నిజంగా చెప్తున్నాను శాంతి భద్రతలు లేవు. ఎక్కడ చూస్తే అగాత్యాలు, ఘోరాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో వీళ్ళు తప్పించుకోవడం, పవన్ కళ్యాణ్ విమర్శించో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించో పబ్బం గడుపుకోవడం ఇది పద్ధతి కాదు. ఎవరైనా ఎవరినైనా కలవచ్చు. పొత్తులు పెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అది మాణిక్రావు గారికి వెళ్దాం. ఒక నిమిషం సార్. మాణిక్రావు గారు, సరే మీరు అన్నట్టుగా ఎవరెవరితో కలవచ్చు, ఏదైనా చేయొచ్చు, పొత్తులు పెట్టుకుంటారా లేదని నిన్న నేరుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ప్రస్తుతం అయితే దీని మీద కలిసాం, ఫ్యూచర్లో కలుస్తామనేది అప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తామన్నారు. సరే, దాని గురించి చర్చ అనవసరం. కానీ ఒకటి విషయం చెప్పండి, ఎవరు మాణిక్రావు గారు, మేము సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాం, 185% మంది సంతృప్తి స్థాయిలో ఉన్నారు కాబట్టే, రేపు పొద్దున్న వాళ్ళకి భవిష్యత్తు లేదని కన్ఫర్మ్ అయ్యారు కాబట్టే చిన్న చిన్న విషయాలను కూడా హైలైట్ చేస్తున్నారు అంటున్నారు. మీరేమో ప్రజా పరిరక్షణ కోసం అంటున్నారు. మరి దీని ఎలా చూడాలి? సంక్షేమం ఎక్కడి నుంచి వస్తుందండి? సంక్షేమం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆదాయం నుంచి వస్తుంది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏదన్నా ఫ్యాక్టరీలు, ఉద్యోగిత, తలసరి ఆదాయం పెరిగితే వస్తుందండి. ఇవన్నీ లేకుండా నువ్వు సంక్షేమం అనేది ఎక్కడి నుంచి తెస్తున్నావు? అప్పులు తెస్తున్నావు. దాదాపు ఇప్పుడు రాష్ట్ర అప్పులంతా 10 లక్షల కోట్లకు చేరింది. 73 ఏళ్లలో రాష్ట్ర 73 ఏళ్లలో రాష్ట్ర అప్పులంతా దాదాపు 1,50,000 కోట్లు. అంటే ఈ 3.5 సంవత్సరాల్లోనే నువ్వు దాదాపు 8 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చావు. ఈ 8 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి నువ్వు ఎక్కడిచ్చావు, ఎక్కడ ఖర్చు పెట్టావు అంటే 1 లక్ష కోట్లు మాత్రమే సంక్షేమానికి ఇచ్చావు. ఆ సంక్షేమం నువ్వేమైనా తీసుకొచ్చావా? సంక్షేమానికి ఆరాధ్యులు ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంక్షేమం మాటను నువ్వు ఎంత దోచుకున్నావు? నేను క్లియర్ గా చెప్పంటే టైం ఇస్తే చెప్తాను. సంక్షేమం మాటను నువ్వు ఎంత దోచుకున్నావంటే, దాదాపు ఇల్లు కట్టిస్తానని చెప్పేసి 32 లక్షల ఇల్లు తీసుకొస్తామని చెప్పేసి 5 లక్షల రూపాయల స్థలం కూడా చేయనటువంటి పొలాన్ని కూడా 50-60 లక్షల రూపాయలకి మీ కార్యకర్తలకు అమ్మేసి ప్రజాధనాన్ని 50-60 లక్షల రూపాయల చొప్పున వాళ్ళ జేబులకి ఇచ్చేసి దాదాపు 10,000 కోట్ల పైన వాళ్ళ జేబులోకి వెళ్ళేటట్టు నువ్వు చేసావు. రంగులేయటానికి సంబంధించి మీ కార్యకర్తల బళ్ళుకి రంగులేయటానికి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు వృధా చేసావు. నువ్వు ఆ ప్రజల నెత్తిన ఎంత భారం వేస్తా ఉన్నావు? నిత్యావసర సరుకుల పేరు మీద, గ్యాస్ పెరగటం పేరు మీద అనేకమైనటువంటి ఖర్చు చేస్తా ఉన్నావు. సంక్షేమం కనుక నిజంగానే ఉంటే ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకు నిర్వీర్యం చేసావు? ఎస్సీ సప్లాన్ మొత్తాన్ని కూడా మీరు ఎందుకు డైవర్ట్ చేశారని కోర్టు ఎందుకు మాట్లాడుతూ ఉందండి? అంటే సంక్షేమం అనేది కూడా లేదు. నయా సంక్షేమం ఎస్సీలకు ఉండబడేటువంటి రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి ఆ పథకాలు మొత్తం కూడా తీసిపడేశారు. రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి బడ్జెట్ మొత్తం తీసేశారు. బీసీలకి రావాల్సినటువంటి మొత్తం నిధులు తీసిపడేశారు. కేవలం అమ్మఒడనే ఒక 10,000 రూపాయలు మాత్రమే ఇస్తూ మిగతా డబ్బులు మొత్తం కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే 3,50,000 కోట్లు జేబుల్లోకి వెళ్ళి మిగతా మొత్తం కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళి సంక్షేమం ఎక్కడికి వెళ్ళింది? నెంబర్ 1. నెంబర్ 2, మీకు 98% హామీలు నెరవేర్చామని చెప్పేసి ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమన్నా చెప్పారా? లేకపోతే ఏదైనా దర్యాప్తు సంస్థలు చెప్పినా, లేదా కేంద్రం అన్న చెప్పిందా? ఎక్కడా కూడా లేదు. కేవలం సంక్షేమం మాటను మోసం చేస్తూ సంక్షేమం ఇస్తేనే బ్రహ్మాండంగా మేము పరిపాలన చేసామని చెప్పేసి చెప్పుకోవడం తప్పు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయినాయి? మద్యపాన నిషేధం అన్నారు. నిషేధం అయిపోయిందా? ఉందా?
ఇసుక ధర తగ్గిస్తామన్నారు, పెంచారా తగ్గించారా? ప్రత్యేక హోదా 10 రోజుల్లో మెడలు వచ్చి తీసుకొస్తామన్నారు, తీసుకొచ్చారా? అమరావతి ఇక్కడే ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేయమన్నారు. అట్లాగే అమరావతిని 3 ముక్కలు చేయాలనే ప్రయత్నం చేశారు. ప్రజల నెత్తిన భారం పెట్టమన్నారు, ప్రజల నెత్తిన భారం పెట్టారు. అనేకమైనటువంటి రేట్లు పెంచారు, విద్యుత్ రేట్లు పెంచారు, లేకపోతే ఆర్టీసీ రేట్లు పెంచారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ₹1 సంబంధించి 100 మందికి పైసా పంచి మొత్తం 99 రూపాయలు జేబుల్లో వేసుకొని మీరు సంక్షేమం చేసేవంటే ఎట్లా? అభివృద్ధిలో సున్నా కదా. కాబట్టి ప్రజలకి చాలా క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు. జగన్మోహన్ రెడ్డి కేవలం ముఠా నాయకుడు, అరాచకాలు మాత్రమే తెలుసు, బెదిరించి పాలన చేయాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఎట్లా? బెదిరింపులతో వెళ్ళాలనుకుంటాడు. అందుకనే ఈ రాష్ట్రంలో 5,000 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. 5,000 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉంది? ఒక్కరోజైనా హోమ్ మినిస్టర్ మాట్లాడారా? ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే వాళ్ళు వెళ్ళిపోయి హోమ్ మినిస్టర్ కూడా వేరే పద్ధతిలో మాట్లాడేటువంటి పద్ధతులు. కాబట్టి ఈ పొత్తులు అంటారా, పొత్తులు ఎన్నికలప్పుడే మాట్లాడతామని చెప్పేసి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎవరో ఒకళ్ళు కలవటం తప్పని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడతారు? మీ నాయన రాజశేఖర రెడ్డి పొత్తులు పెట్టుకోలేదా? రైట్, ఒక నిమిషం సార్ మణికిరా గారు, ఒక నిమిషం రైట్, అండర్స్టాండ్ ఒక నిమిషం. మనకి మధుబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి, ఇప్పుడు స్టేట్ నాయకుడు, ఆయన మనకి అందుబాటులోకి వచ్చారు. మధుబాబు గారు నమస్తే అండి. నమస్తే. మధుబాబు గారు చెప్పండి, నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు భేటీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే వాళ్ళిద్దరు కలవకూడదు అసలుకి? అంటే రాజకీయంలో అందరికి డిబేట్ లో అందరూ ఉన్న వాళ్ళందరికి కూడా నమస్కారం అండి. రాజకీయంలో ఎవరు ఏదైనా పార్టీలతో కలవచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు ముందు నుంచి కూడా యాక్షన్ ప్లాన్ అమలు చేసుకొని బయటకి ప్రజల్ని వంచన చేసి నమ్మించి చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇంతకు ముందు మేము ఎవరైతే చంద్రబాబు నాయుడు చేసినప్పుడల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ సమస్య మీద కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. అది రెండవది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల మీదే ఆయనేమో స్పందించి నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పడం జరిగింది. అంతేగాని ఈ రోజు వాళ్ళిద్దరు కలకూడదని చెప్పలేదు. కానీ మరి అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారండి? ప్రజలు నమ్మాలి అంటే ఒక పార్టీ విధానం గట్ట ఉండాలి. ఇంతవరకు ఆయన నేను సింగిల్ గా పోటీ చేస్తాను, లేకపోతే నా జనసేనకి నేను ఈ విధంగా చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడిని ఎలా కలిశారు అని చెప్పేసి మా పార్టీ వాళ్ళందరూ కూడా ఒక విమర్శ చేయడం జరుగుతుంది. అంటే ఒక నిమిషం మధుబాబు గారు ఒక నిమిషం. అంటే ప్రతిపక్షాలని ఇబ్బందులు కలిగిస్తున్నారు, ప్రతిపక్షాలు కలిసి ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వట్లేదు, ప్రతిపక్షాల ర్యాలీలు సభలకు కూడా అనుమతులు ఇవ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అందరూ ఏకమవుతున్నా మేము ప్రశ్నించడానికి ఉద్యమించడానికి రెడీ అవుతున్నామని చాలా క్లియర్గా చెప్పారు కదా. ప్రతిపక్షాల గురించి ఏ చట్టాలు తీసుకురారండి ఎవరు కూడా. ప్రతిపక్షాల గురించి చట్టాలు కాదు, ఇది అందరి గురించి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మీరు గతంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన్ని బంధించే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఎందుకు ఎవరితో కలలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఆపేశారు. మనకి ముఖ్యమైన నాయకులు కూడా ఇటు శ్రీకాకుళం నుంచి అటు తిరుపతి వరకును ప్రతి ఒక్క నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ రోజు మరి మన అట్లా కదండి లేదని నేను అడుగుతున్నాను. అంతేగాని వాళ్ళకు వచ్చినప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, లేదా అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, ఆ విధంగా చేయకూడదని చెప్పేసి నేనైతే వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఓకే, ఒక నిమిషం సార్, జయరామ్ గారి దగ్గరికి వెళ్దాం. జయరామ్ గారు ఏం చెప్తారో చాలా సూటిగా ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఏమి గుర్తు రాలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంది అంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లుందండి వీళ్ళ పరిస్థితి. 2014లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అధికారం రావడానికి సపోర్ట్ ఇచ్చినాక
మేము ఫస్ట్ గవర్నమెంట్లో భాగం కాదు 14 నుంచి 19 వరకు. అక్కడి నుంచి జరిగిన పరిణామాల్లో తీసుకుంటే రైతులు ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేశారో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే అక్కడికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే విధానం సమస్య నుంచి అనేక సమస్యల పైన కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్పందించారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలకు రాకుండా రోడ్లపైన తిరుక్కుంటూ ముద్దులు పెడుతూ మూతులు లాక్కుతూ పాదయాత్రల పేరుతో రోడ్లపైనకి వెళ్తే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే 19 ఎన్నికల వరకు ఆ ప్రభుత్వాన్ని నిలదీశాడు, ప్రతి అంశం మీద నిలదీశాడు. అవన్నీ ఏం తెలియకుండా లేదంటే ఒక పని చేయండి, ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు నాటితే పవన్ కళ్యాణ్ గారు లెటర్ రిలీజ్ చేశాడు ఆ రోజు. ఇది దారుణం, ఇట్లా చేయకూడదు, ప్రతిపక్షాన్ని ఆపకూడదు అని చెప్పేసి. వీళ్ళకి తెలియకుండా ఏదో ఈ రోజు అమాయకంగా వాళ్ళు ఏం చేశారో అభివృద్ధి, వాళ్ళు ఎట్లా పోతారో ముందు కదిపోకుండా 170 సీట్లు వైనాట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైనాట్ అనే వ్యక్తి ఈ రోజు ఎవరో ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఏదో ఒక అంశం మీద కలిస్తే ఏంటి బాధ, ఈయనకు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినారని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. అటువంటి వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వారాహి వెహికల్ కొన్నాడా, ఏం వెహికల్ కొన్నాడు, రోడ్డు పైన కంపెనీ వస్తాడు, ఎవరిని కలిసల్లా, ఎవరిని పరామర్శించాలా, వీళ్ళు చెప్పాలా. వీళ్ళు ఏం చేయాల్సిన పని ఏంటి? వీళ్ళు ఆ పని విడిచిపెట్టి ముఖ్యంగా ఒకటేనండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఎవరి నెల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఈ పొద్దు ఉద్యోగస్తులకు ఇంతవరకు జీతాలు వేశారా? పింఛనీదారులకు, ప్రభుత్వ పింఛనీదారులకు పింఛన్లు వేశారా? ఇటువంటివన్నీ అసమర్థత వీళ్ళ నిర్ణయాలు కప్పుపుచ్చడం కోసం చేస్తున్నటువంటి ప్రేలాపనలు. ఎవరినైనా కలిసొచ్చు ఏంటండి? నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి కలవలేదా? బీఆర్ఎస్ పార్టీని ఈరోజు స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇట్లాంటి అంశాలన్నీ కాదండి. మీరు ఏం చేస్తున్నారు? అయ్యా బాబు, మేము మధుబాబు గారికి సుటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు జీతాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఈ నెల ఉద్యోగస్తులకు. లేదు, ఆ పింఛనీదారులకు ఎవరైతే రిటైర్డ్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పింఛన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఈ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఏంటి? దీని పరిస్థితి ఏంటి? కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తులకు పిఆర్సీ రద్దు చేస్తామంటారు, వాటి పరిస్థితి ఏంటి? ఆ అంశాల గురించి మాట్లాడండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ వేసుకున్నారా, పవన్ కళ్యాణ్ చొక్కా వేసుకున్నారా, చంద్రబాబు నాయుడు ఎవరిని కలిశారు? ఇదేనా ఇంకా మీరు 4 ఏళ్ళగా మీ పరిపాలన ఇదా? రైట్, ఒక నిమిషం మధుబాబు గారికి వెళ్దాం. ఇన్ని ప్రశ్నలు వేశారు కదా, సమాధానాలు రాబట్టి ప్రయత్నం చేద్దాం. మధుబాబు గారు, ఒక విషయం చెప్పండి. చాలా ప్రశ్నలు మీ మీద వేశారు, సమాధానం చెప్పే ముందు అయితే ఇంకొకటి కూడా వస్తుంది. వీళ్ళిద్దరూ కలుస్తారని భయపడుతున్నారా? వీళ్ళిద్దరూ కలిస్తే రానున్న రోజుల్లో మీకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుంది. మరి దీనికి కూడా సమాధానం చెప్తారా? సార్, ఇప్పుడు నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఆయన పరిపాలన మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి సింగిల్ గా వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు కూడా సింగిల్ గా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం గాని జనసేన గాని, వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అందువలన వీళ్ళు ఎవరు కలిసినా మేమైతే ఆ కేర్ చేసే పరిస్థితి లేదు. రాజకీయంగా ఒక వ్యక్తి కలిసినప్పుడు విమర్శించడం సహజం. వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు కదా, నేను డిబేట్ లోకి వచ్చినప్పటికీ ఇష్టం వచ్చిన మాటలు జగన్మోహన్ రెడ్డి మీద తిడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చాలా వరకు తిడుతున్నారు. అది రాజకీయ విమర్శన వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి తప్ప వాళ్ళు అలా తిట్టడానికి ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఎవరు కలిసినా మాత్రం కూడా వైఎస్ఆర్ పార్టీ భయం లేదు. 175 సీట్లు కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. 175 సీట్లలో మెజారిటీ సీట్లు మాకు ఏవైతే టార్గెట్ చేసామో ఆ మెజారిటీ సీట్లు వస్తాయి. మెజారిటీ సీట్లు 175 కూడా గెలుస్తామని చెప్తున్నారు కదా. 175 అంటున్నారు. అవునండి, అది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అండి ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు దాని వల్ల ఏంటంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు సచివాలయం వ్యవస్థ వల్ల గాని, లేకపోతే గడప గడపకు ప్రభుత్వం వెళ్ళి ఎమ్మెల్యేలు వివరించడం వల్ల గాని ప్రతి ఒక్కరికి, ప్రజలందరికి కూడా దగ్గర అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ఎవరైనా పోటీ చేసుకోండి, ఎక్కడైనా పోటీ చేసుకొనియండి, మరొక 2 పార్టీలను కలుపుకొనియండి, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి డోకా లేదు. వాళ్ళు విమర్శించడానికి గాని ఇలాగ డిబేట్లలో మాట్లాడడానికి తప్ప వాళ్ళ ప్రభుత్వం ఎవరైతే ఇద్దరు కలిసినా ఏర్పాటు చేయడం జరగదు. మధుబాబు గారు, మరి డోకా లేదు, భయం లేదు, సింగిల్ గానే వస్తాం అనేటటువంటి నేచర్లో ఉన్నప్పుడు ఎందుకు మరి వ్యక్తిగతంగా ఇంతగా
దాడి చేస్తున్నారు లేకపోతే విమర్శిస్తున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా మీ మీద. అది వ్యక్తిగత విమర్శ అంటే సార్, ఇప్పుడు రాజకీయంలో ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆయన ఒక పార్టీ పెట్టినప్పుడు ఆయన విధానాలకు ఆయనకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు విధానాలు చంద్రబాబు నాయుడుకి ఉంటాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆయన విధానాలను కోల్పోయి కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. ఆయనలో ఎక్కడ నీతి ఉందండి? సరే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మధుబాబు గారు జనసేన ఎవరు ఎవరితో నాయకుడు- గెలవచ్చు, అల్టిమేట్ గా ఆ రిజల్ట్ ప్రజలు గెలిపిస్తారా లేదని తర్వాత విషయం. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందనేది ఒక ప్రశ్న. అయితే భయపడి కానీ మేమైతే టార్గెట్ చేయలేదండి, మేమైతే టార్గెట్ చేయలేదు. వాళ్ళు మాకు విధానాల విమర్శ ఎలా చేస్తున్నారో మేము కూడా అదే విధంగా ఈ పద్ధతిలో ఉండాల్సిన వ్యక్తులు ఈ విధంగా ఉన్నారు అని విమర్శిస్తున్నాం మేము తప్ప అది నిర్ణయాత్మకమైన విమర్శ తప్ప మేము వాళ్ళకేమి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళడం లేదు. వాళ్ళు చూడండి ఒకసారి ఇండివిజువల్ గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద. ఓకే రైట్, సరే ఓకే, మాణిక్రావు గారి దగ్గరికి వెళ్దాం. మాణిక్రావు గారు, అనవసరమైనటువంటి హడావిడి తప్పితే మాకేం భయం లేదు. 175కి 170 స్థానాలు గెలిపే దిశగా మేము వెళ్తున్నాం. వాళ్ళందరూ కూడా హడావిడి, వాళ్ళందరూ కలిసి వెళ్తే కానీ వాళ్ళకి భవిష్యత్తు లేదని చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు? అట్లా కాదండి. ఇప్పుడు మీరు విషయాల మీద అడిగితే మీరు అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి కూడా మధు గారు సమాధానం చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2, విధానపరమైనటువంటి నిర్ణయాలు అంటే రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ తోటి పొత్తులు పెట్టుకోలేదా? చేతకాక పెట్టుకున్నాడా? లేకపోతే అదే రాజశేఖర రెడ్డి గారు సిపిఐ సిపిఎం తోటి పొత్తులు పెట్టుకోలేదా? చేతకాక పెట్టుకున్నాడా? అంటే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అనేది చాలా సహజసిద్ధమైనటువంటి విషయం. రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో గానీ ఎలక్షన్ కమిషన్ లో గానీ లేదు. అది వీళ్ళకి తెలియక మాట్లాడుతా ఉన్నారు. పార్టీ అంటారా? పార్టీ ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని వాళ్ళ తండ్రి గారు బ్రహ్మాండంగా ముందుకెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తండ్రి గారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎగనెస్ట్ సార్, తెలుగుదేశం పార్టీ ఎగనెస్ట్ కాంగ్రెస్ గా ఎన్టీఆర్ స్థాపించాడండి. అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఎలాగా పొత్తు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. మీకు అది నీకు అర్థం కాకపోవచ్చు. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కి ఎగనెస్ట్ గా పెట్టినా, ఇంకో పార్టీకి ఎగనెస్ట్ గా పెట్టినా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ కలుస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఒక కార్యకర్తగా ఎదిగి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎదిగి, ఆ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మతోటి ఎంతో ఎదిగినటువంటి ఆయన మరి కాంగ్రెస్ పార్టీ తిండి తిని నీళ్లు దాగి బ్రతికినటువంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీని ఎందుకు పెట్టుకున్నాడు? అంటే మాణిక్రావు గారు, ఇక్కడ ఇంకో విషయం. మాణిక్రావు గారు, చిన్న ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఏదో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చారు, ఒక పార్టీని స్థాపించారు. దానికి పొత్తులకి మనం ఏ విధంగా పోల్చాల్సి వస్తుంది చెప్పండి? మేము మధు గారు అడిగిన దానికి చాలా క్లియర్ గా అండి. మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ రోజు ఎన్టీఆర్ గారు 40 సంవత్సరాల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అవలంబిస్తున్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా, లేకపోతే నియంతృత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రాల మీద పెత్తనం చేస్తున్న దానికి వ్యతిరేకంగా మేము ఆ రోజు పార్టీని స్థాపించుకున్నాం. ఆ తర్వాత 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజకీయాల్లో అనేక పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామ క్రమంలో మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ఇదొక అంశం. ఇదేదో పెద్ద తప్పులాగా, ఇదేదో పెద్ద బూతులాగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి, కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి అయి, కాంగ్రెస్ పార్టీలోనే లక్షల కోట్లు సంపాదించుకొని కేవలం ముఖ్యమంత్రి పదవి రాలేదనే పేరు మీద అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవడో పెట్టినటువంటి పార్టీ తెచ్చుకొని నేను పార్టీని స్థాపించామనటం ఎంతవరకు కరెక్ట్ అంట? సమాధానం చెప్పాలండి. ఓకే, మధుబాబు గారు ఏమైనా సమాధానం చెప్తారా? సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారా సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014లో 2013లో మనకి హైదరాబాద్ నుంచి విడదీసినప్పుడు, 2 రాష్ట్రాలు విడదీసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉందా? దాని మనుగడ ఉందా? ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ? అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద దించాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 17 సీట్లు రిజైన్ చేసి గెలిచిన తర్వాత ఆయన అసెంబ్లీలో
ఇది పెట్టినా మీరు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీతో మీరు కలిశారు. అది ఒకసారి రావు గుర్తు గారు చేసుకోండి. రావు గారు రైట్ సార్ ఏమన్నారు చెప్పండి. రావు గారు సూటి ప్రశ్న. ఉమ్. తల్లి ఉంటదండి, అవతల వాళ్ళు బంధువులు వస్తారు పోతారు, ఒకసారి బంధువులు శత్రువులు అవుతారు, మిత్రులు అవుతారు. రాజకీయాలు కూడా అంతే. మీ తల్లి కాంగ్రెస్ పార్టీ, మీ నాయన కాంగ్రెస్ పార్టీ, మీ బాబాయ్ కాంగ్రెస్ పార్టీ, మీ నాయన 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలోనే తిన్నాడు పెరిగాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు కూడా ఎదిగారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఎట్లా శత్రువు అయింది? మీ అంటే నాయన రాష్ట్రానికి నాశనం చేసి విడదీసేసిన ఆ పార్టీతో ఉంటానంటారు మీరు. మే కాదండి, మీరు చెప్పాలి. ఆ, ఆ మీరు ఆ పార్టీ ఓకే, రాష్ట్రం విడదీసేసి మనకి ఒక సరే క్యాపిటల్ లేని మాణిక్రావు గారు అండ్ మధుబాబు గారు, మనం ఇక్కడ బేసిక్ పాయింట్ మిస్ అవుతున్నాం. దయచేసి ఇవాళ చర్చ కాంగ్రెస్ మంచిదా చెడ్డదా, కాంగ్రెస్ ఏం చేసినది కాదు, చర్చ మనం పక్కకి వెళ్తుంది. సరే ఒక నిమిషం చెప్పండి మాణిక్రావు గారు, స్ట్రైట్ క్వశ్చన్ మీకు. సరే ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని ఏమి చేయలేరు, దానికి కారణం మేము మంచి సుపరిపాలన అందిస్తున్నాం అని చెప్తున్నారు. మరి దీన్ని ఎదుర్కోలేక ఏమైనా చేస్తున్నారా? ఏంటి సుపరిపాలన అంటే? దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి, ఆ డోర్ డెలివరీ చేసినోడికి రెడ్ కార్పెట్ వేసి పూలదండలతోటి మేళాలు తాళాలతోటి తీసుకురావటమా? దళితులకి గుండు చేయటమా? 5,000 మందికి ఆడపిల్లల్ని రేప్ చేయటమా? భూములు లాగేసుకోవటమా? బాధితులైనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడమా? స్వపార్టీలో ఉన్నటువంటి వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి సుబ్బారావు గుప్తా లాంటి వాడిని కొట్టు వీడియోలు తీయటమా? ఇది సుపరిపాలన అంటారా? క్రైమ్ రేటు విపరీతంగా పెరగటం సుపరిపాలన అంటారా? అప్పులు విపరీతంగా పెరగటం సుపరిపాలన అంటారా? ఏది సుపరిపాలన? అందుకనే గతంలో ఓట్లేసి గెలిపించారు. కేవలం దేనికి? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు కాబట్టి, వాళ్ళ బాబాయిని చంపేసి ఎవరి మీద తోసేశారు కాబట్టి అమాయకం చేశారు. ఇప్పుడు మీరు వీళ్ళు చెబుతారు చూడు, 175 సీట్లు వస్తాయని. 175 సీట్లు వస్తాయి అంటేనే దాంట్లో ఏదో మర్మం ఉంది. 100 మార్క్స్ కి 100 మార్క్స్ వస్తే ఫెయిల్యూర్ లెక్క. అంటే కనీసం రైటింగ్ బాగాకో కామా పోయిందనో ఒత్తు పోయిందనో ఒక మార్క్ అయినా తగ్గిస్తారు. వీళ్ళకి 175కి 175 ఎట్లా వస్తాయి అంటే వీళ్ళు ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇటు 1 అన్నా వచ్చింది, లేకపోతే మధ్యలో 7 అన్నా వస్తుంది, చివరి 5 అన్నా వస్తుంది, అసలు రాకుండా అయితే ఉండదు. కాబట్టి ఇది సుపరిపాలన కాదు, అరాచకమైనటువంటి పరిపాలన. రాష్ట్రంలో మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా తీసుకోండి, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది మీద దాడులు చేశారు మీరు చూడండి. ఇందాక చెబుతా ఉన్నారు కదా, ప్రతిపక్షాల కోసం జీవో దారని. ప్రతిపక్షాల కోసం జీవో దాకపోతే చంద్రబాబు నాయుడు గారి సభల్ని మీరు పోలీసుల ద్వారా అడ్డుకుంటా ఉన్నారు. మరి ఇదే రోజు జక్కంపూడి రాజా, మైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, లేకపోతే ఇంకొక అతను రాజమండ్రిలో ర్యాలీ ఎందుకు తీశారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక గొప్ప ర్యాలీ మార్చెట్ పెట్టారు. జీవో తీసి అమల్లోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో విజయనగర్ లో సభలెట్ట పెట్టారు. అంటే పోలీసుల ద్వారా ప్రతిపక్షాల సభలు అడ్డుకుంటున్నారా? ఎందుకు అడ్డుకుంటున్నారు? భయపడే కదా. భయం లేకపోతే వదిలేయండి, వాటిని పరిరక్షించండి, సభల్లో భద్రత పెంచండి, సభలు బాగా జరిగేటట్టు చూడండి, పోలీసులు న్యాయబద్ధంగా అందరికీ ఒకే విధంగా పనిచేసేటట్టు చేయండి. పోలీసుల ద్వారా ఆ విధంగా చేయటం ఎందుకు? కాబట్టి కేవలం మైండ్ గేమ్, కులాల మధ్య చిచ్చు పెట్టడం, నాయకులు తిట్టడం అది చేస్తున్నారు. రైట్. సరే మధుబాబు గారు, ఇప్పుడు చెప్పండి, రూల్స్ తీసుకొస్తున్నారు కానీ ఆ రూల్స్ అధికార పక్షంకి ఒకలాగా ప్రతిపక్షాలకు ఒకలాగా అమలు చేస్తున్నారు అంటున్నారు. దానికి ఉదాహరణ జీవో నెంబర్ 1 వచ్చిన తర్వాత ప్రతిపక్షాల సభలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అధికార పార్టీకి సంబంధించినటువంటి సభల్లో ఎక్కడ కూడా అభ్యంతరాలు లేవని చెప్తున్నారు. సార్ ఇప్పుడు జీవో అన్ని తర్వాత అందరికీ ఒకేలా ఉంటుంది, అమలు విధానం ఒకేలా ఉంటుంది. వాళ్ళు ఊరికనే వాళ్ళని ఆపాదించుకొని ఆ విధంగా మాట్లాడుతున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఈ రోజు రాజమండ్రిలో పెద్ద ర్యాలీ తీశారు. జీవో అమల్లోకి వచ్చిన తెల్లవారే జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో విజయనగర్ లో మీటింగ్ పెట్టాడు. జీవో వచ్చిన 2వ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీటింగ్ పెట్టాడు. నేను చెబుతున్నాను కదా, మీరు ప్రభుత్వం దగ్గర పెర్మిషన్స్ పెట్టుకోండి, ర్యాలీకి పెర్మిషన్ ఇస్తే వెళ్ళండి, పెర్మిషన్స్ పెట్టుకొని వెళ్ళమని చెప్పారు తప్ప మొత్తం ర్యాలీలు ప్రతిపక్షాలు ప్రభుత్వం ఆపిమని చెప్పలేదు.
కానీ ఎవరో మధుబాబు గారు ఒక విషయం చెప్పండి, మీరు అనుమతులు తీసుకున్నా కూడా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, అనుమతులు తీసుకున్నా కూడా మాకు అభ్యంతరాలు పెడుతున్నారు, అనుమతులు తీసుకున్నా కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, మరి దీన్ని ఎట్లా చెప్తారు మరి? నేను మరీ వాళ్ళకి నేను ఈ విధంగా చెప్పలేను కానండి. పెర్మిషన్స్ తీసుకుంటే ఎక్కడైనా పోలీసు వారు పెర్మిషన్స్ ప్రకారము వాళ్ళు సపోర్ట్ ఇచ్చి చేస్తారండి. పెర్మిషన్ తీసుకోకుండా అడ్డదిడ్డంగా చేస్తే పోలీసు వారు ఎవరు సహకరించరు. వీళ్ళు ఒక విషయం చెప్పానండి, జగన్మోహన్ రెడ్డికి ఎయిర్పోర్ట్ లో లోపలికి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పానండి ఒక సమాధానం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అంటే మధుబాబు గారు అప్పుడు ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారంటారా? సరే సరే, అప్పుడు తప్పో రైటో ఒక నిమిషం సార్, ఒక నిమిషం మధుబాబు గారు, ఇక్కడ ఒక చిన్న లాజికల్ గా చిన్న ప్రశ్న ఒకటే, చెప్పండి. ఇప్పుడు గతంలో ఏవో చేశారు, ఏవో జరిగాయి కాబట్టి మేము చేస్తున్నాం అని మీరు సమర్థించుకుంటారా, లేకపోతే ఎట్లా మరి? వాళ్ళ తాలూకా మెంటాలిటీ చెప్తున్నాను, వాళ్ళ తాలూకా మెంటాలిటీ. మేము అలాగే చేయటం లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకోండి, పోలీసు వారు మీకు అనుమతులు ఇస్తారు అని చెప్పాం. అనుమతులు ఇవ్వకపోతే ఇవ్వలేదు ఎందుకని అడగమనండి, ఎక్కడ ఇవ్వలేదో చెప్పమనండి అనుమతులు. అంతేగాని వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తారు ఇక్కడ వీళ్ళు చేస్తారు అని కాదు, ఎక్కడ పెర్మిషన్స్ రాలేదో చెప్పమనండి. అంటే ఇప్పుడు మధుబాబు గారు, చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు జూనియర్ నాయకుడు ఏం కాదు కదా, చాలా సీనియర్ నాయకుడు కదా, ఒక కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలనేది కామన్ గా ఉండే ఇది కదా, అంటే అది కూడా తీసుకోవాలంటారా వాళ్ళు? మరి జీవో ఉన్నప్పుడు పెర్మిషన్స్ తీసుకోవాలి సార్ ఎవరైనాను. రైట్, సరే మాణిక్రావు గారు ఏం చెప్తారు మరి? మీరు పర్మిషన్లు ఉల్లంఘిస్తున్నారని ఓటర్ భయంతో ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు, మరి ఏం చేస్తారు? అట్లా కాదండి రావు గారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, దాడి చేసే వాళ్ళని అరెస్ట్ చేయలేదు, దాడికి గురైనటువంటి వాళ్ళ మీద మా నాయకుడు అశోక్ బాబు మీద SC/ST కేసు పెట్టారు. లేకపోతే అనంతబాబుని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారు, అతన్ని రెడ్ కార్పెట్ వేసి పిలిచారు. మన వరప్రసాద్ని గుండు చేశారు, గుండు చేసిన వరప్రసాద్ మీద కేసులు కట్టారు. విక్రమ్ అనే అతన్ని పల్నాడులో చంపేశారు. చంపినటువంటి వాళ్ళకి బెయిల్ మీద తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి అరెస్ట్ చేయలేదు. అట్లాగే చంద్రయ్యని గొంతు కోసి ఎంపీపీ చంపేశాడు, అతను హాయిగా తిరుగుతా ఉన్నాడు. అట్లాగే నర్సాపేటలో అనుషాన్ని చంపేశారు, వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు. పోలీసుల చేత వీళ్ళు అరాచకాలు చేపిస్తున్నారని సాక్ష్యాలు చెప్తున్నా నేను. పర్మిషన్కి పెట్టుకోండి, పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. ఏదన్నా మేము పిలిపిస్తే మా ఇంటి దగ్గర 10 మంది పోలీసులు ఉంటున్నారు, అదే మేము మీటింగ్ పెట్టుకుంటుంటే 30-40 మంది ప్రజలు వస్తున్నా కానీ అక్కడ 20-30 మంది కూడా పోలీసులు ఉండట్లేదు. పోలీసుల చేత అరాచకాలకు గురవుతా ఉన్నారు. స్వయానా వీళ్ళ ఎంపీలు వీళ్ళకి సంబంధించిన నాయకుల్నే మాట్లాడకపోతే పోలీసుల చేత పట్టిస్తా ఉన్నారు. ఈ అన్ని అరాచకాలు ప్రజలు చూస్తున్నారు, ఎంతసేపని సమర్థించుకుంటారు వాళ్ళు. సరే సరే మధుబాబు గారు, ఒక విషయం అయితే చెప్పండి. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ప్రతిపక్షాలు అనగానే వాళ్ళు ఆరోపణలు చేస్తే అధికార పక్షం మీరు కూడా ఆరోపణలు చేస్తారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాపు సామాజిక వర్గం అనేది ఒక ట్రంప్ కార్డ్ లాగా మారింది. ఈరోజు జనసేన నిజంగా తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తే మీకు ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వదు అనుకుంటారా? సార్ ఇప్పుడు నేను అంటే ఏ సామాజిక వర్గం అయినా సార్, కాపు సామాజిక వర్గం అండి, ఇంకొకటి అవనండి, ఇంకొకటి అవనియండి, ఒక వ్యక్తి ఆయన తాలూకా విధి విధానాలు, ఆయన తాలూకా ప్రవర్తన, నడవడిక, ఆయన పార్టీ చూస్తారు కానీ సామాజిక వర్గం చూడరండి. ఆయన సామాజిక వర్గం 1000 మంది ఉండొచ్చు, ఆ 1000 మంది ఓటర్లు కూడా ఒక్క దగ్గర ఉండరండి, రాష్ట్రం మొత్తం విస్తరించి ఉంటారు. కాబట్టి సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకూడదు. అన్ని వర్గాలకి ముఖ్యమంత్రిగా ఎంతవరకు మనకి ఆయన సహాయపడ్డాడు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాడు, ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు, అవి ప్రజల వరకు వెళ్తున్నాయా లేదా అనేది ఎవరైనా చూడాలి. అవి వెళ్తే ఆటోమేటిక్ గా ప్రజలు మళ్ళీ తిరిగి ఏ ముఖ్యమంత్రినైనా ఎన్నుకుంటారు. వాళ్ళు ఏదైనా చేయనియండి, ఎవరైనా కలనివ్వండి, అన్ని కలిసి 2024లో ఆయన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినియండి, వాళ్ళకి పోరాడమనండి, అన్ని కలిపి మళ్ళీ మనం డిబేట్ ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు మీరు, నేను, మాణిక్యాలరావు గారు అందరం కూడా డిబేట్ పెట్టుకుందాం. ఆ రోజు నేను మాట్లాడతాను.
సరే That మీరు is అనేది my నిజం. confidence. That is my మీరు అనేది confidence. ఖచ్చితంగా ఒకటి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఇంకా ఏడాది దాటి సమయం ఉంది. సరే, కానీ ఒకటైతే అంటే మన ముందున్నటువంటి స్టాటిస్టిక్స్ మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు విశాఖలో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, విశాఖలో పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం కానీ లేకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం కానీ ఇలాంటి చర్యలు చేస్తున్నారు కాబట్టే మేము ప్రజా పోరాటానికి సిద్ధపడుతున్నాం అని చెప్తున్నా. మరి దీనిపైన నేను సమాధానం చెప్తారా మధుబాబు గారు? వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు ఏదైనా ప్రజా పోరాటం చేయనియండి. యాజ్ పర్ జీవో ప్రకారము ఏదైతే జీవో ఉందో పెర్మిషన్స్ అన్ని కూడా పోలీస్ శాఖకి మా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి జీవో ప్రకారమే కాకుండా వాళ్ళు ఏ పెర్మిషన్స్ ఇస్తే ఆ పెర్మిషన్స్ ఇవ్వడం ఎక్కడికక్కడ జరుగుతుంది. పెర్మిషన్స్ వైలేట్ చేసినప్పుడు మాత్రం ఎవరికైనా అరెస్టులు కానీ లేకపోతే వాళ్ళ తాలూకా చర్యలు తీసుకోవడం కానీ పోలీసులు ఉంటుంది తప్ప వాళ్ళ మీద కానీ ప్రతిపక్షం మీద కానీ కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు. క్లియర్ గా చెప్తున్నాను నేను. సరే, ఓకే. మాణిక్యరావు గారు ఒక విషయం చెప్పండి. సరే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక ప్రశ్న నిన్న ఈవినింగ్ నుంచి సంధిస్తున్నారు. అదేమిటంటే బీజేపీతో తన గూటిలోకి కూడా లాక్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరొక్కసారి ముందుకు తీసుకెళ్తున్నారు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? మేము చాలా స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు చెప్పాను, బాబు గారే చెప్పారు స్వయాన. మేము కేవలం కళ్యాణ్ గారు ఇక్కడ మమ్మల్ని కలిసినా, మేము కళ్యాణ్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూని అయింది. రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని నాశనం చేశారు. కులాల మధ్య కుంపులాట్లు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు. వీటన్నిటిని ఎదుర్కోవటానికి, ప్రజల్ని కాపాడటానికి రాజకీయ పార్టీలకి హక్కు ఉంది. కలుస్తాము, కలిసి పోరాటం చేస్తాం. ఇది నంబర్ 1 మీరు అడిగినటువంటి ప్రశ్నకి. రెండోది, కాన్ఫిడెంట్ ఉందని చెప్పేసి మధుబాబు గారు చెబితే పెద్ద ప్రయోజనం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి వస్తారనే కాన్ఫిడెంట్ కనుక ఉంటే 68 మంది ఎమ్మెల్యేల మీద మీకు సీట్లు అని ఎందుకు చెప్పగలుగుతున్నాడు? కాన్ఫిడెంట్ ఉంటే ప్రతిపక్షాలు పెట్టుకునేటువంటి మీటింగులో ఎందుకు గందరగోళాలు సృష్టిస్తున్నారు? ప్రతిపక్షాల మీటింగుల కోసం ఎందుకు ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకొస్తా ఉన్నారు? కాన్ఫిడెంట్ కనుక ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతమైనటువంటి దోషాలు ఎందుకు చేస్తున్నాడు? ముఖ్యమంత్రి స్వయాన వేదిక మీదకి వచ్చి కులాల పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేయటం, బాబు గారిని వ్యక్తిగత హననం చేయటం, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాల మీద దాడులు చేయటం ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కాన్ఫిడెంట్ అనరు, ఇవన్నీ భయం అని అంటారు. భయపడటం వల్ల ఎందుకు భయపడతా ఉన్నారు అంటే పరిపాలన చేతకాక చేసినటువంటి తప్పులు. మంత్రులు కూడా కులాల వారీగా కేటాయించి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారి మీద బూతులు తిడతానికి లెగుస్తూ ఉంటాడు. వాళ్ళు ఏ రోజైనా, ఇందాక పెద్దలు మాట్లాడారు, వాళ్ళ శాఖకి సంబంధించి ఈ పురోగతి ఉంది, ఈ శాఖలో ఇంత ఖర్చు పెట్టాం, ఈ శాఖలో ఇంత ప్రయోజనం వచ్చింది, లేకపోతే ఇంకా ఇది చేయబోతున్నాం అని ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రులు శాఖల గురించి మాట్లాడేటువంటి చరిత్ర లేదు. కొడాలి నాని కానివ్వండి, లేకపోతే గతంలో ఉన్న మంత్రి అనిల్ కానివ్వండి, ఇప్పటి రోజా గారు కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు కానివ్వండి, ఎవరైనా సరే బూతులు తిట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏదైనా ఉందా? కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ జీరోకి పడిపోయినాయి. కాబట్టే వాళ్ళలో భయము వణుకు పుట్టింది. కాబట్టే మిగతా వాళ్ళు కలుస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు భయపడతా ఉన్నారు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఇప్పుడు సమావేశం. అదే విషయాన్ని బాబు గారు, కళ్యాణ్ గారు చెప్పారు. సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, నేను కొన్ని హామీలు ఇచ్చాను, ఆ హామీల కోసం వెళ్తున్నానని మనం చెబుతున్నాడు. ప్రధానమంత్రి గారిని కలిసి నేను ఈ హామీల విషయంలో ఇప్పటికి ఇన్నిసార్లు కలిశాను, ప్రధానమంత్రి గారు ఈ విషయాల మీద స్పష్టత ఇచ్చాడు. కొన్ని అయిపోతున్నాయి, కొన్ని పాక్షికంగా అవుతాయి, కొన్ని అసలు చేయనన్నాడు. ఎప్పుడన్నా మాట్లాడారా? కానీ దానికి భిన్నంగానే ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు కదా. కాబట్టి మధు గారికి కాన్ఫిడెన్స్ ఉంటే అది పనికిరాదు. మాణిక్యరావు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు మోడీ గారిని కలిసి వచ్చారు. మరి ఈయన కూడా అలాగే వెళ్ళి కలిసి వచ్చారు అనుకోవచ్చు కదా. అదే నేను అంటుంది, ప్రధానమంత్రి గారిని ఏ ముఖ్యమంత్రులైనా కలవచ్చు. అట్లాగే గతంలో మేము కూడా కలిసాం. కలిసినప్పుడు ఎందుకు కలిసాం, ఏ విషయాల మీద కలిసాం, ఆ కలిసిన విషయాల్లో ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు ఎలా స్పందించారు, ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు, లేకపోతే మళ్ళీ కలవటానికి ఎట్లా అవకాశం ఉందని చెప్తారు. ఈ రోజు వరకు ఇప్పటికీ దాదాపు 20 సార్లు 30 సార్లు కలిసి ఉంటారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కరెక్ట్ చేయాలి. నేనేమంటాను, ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి
నేను ఎన్నికలప్పుడు ప్రజలకి హామీ ఇచ్చాను, ప్రత్యేక హోదా తీసుకొస్తానని. ఆ విషయంలో నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడాను, ఆయన సానుకూలంగా స్పందించాడు, చేస్తానన్నాడు. ఎప్పుడైనా మాట్లాడారా? అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు. నేను కూడా కానీ మాణిక్రావు గారు ఆ రాజకీయంగా ఒక నిమిషం సార్, రాజకీయంగా మీరు చెప్పొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు, కేంద్రం చాలా స్పష్టంగా కేటగిరికల్గా చెప్పుకుంటూ వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఇచ్చే పరిస్థితి లేదని. వాళ్ళు కేంద్రం తేల్చేసింది కదా. Yes, yes. నేను అదే అంటున్నాను, కేంద్రం క్లియర్ గా చెప్తా ఉంది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని. Yes. ఈనామో ప్రత్యేక హోదా తోటే ఎన్నికల్లో గెలిచాడు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంటారన్నాడు. సరే ఈ రెండు- రైట్, ఓకే, ఒక నిమిషం సార్, క్లారిటీ మధుబాబు గారికి చెప్పండి. వెళ్దాం, ఒక నిమిషం ఫైనల్గా, ఒక నిమిషం సార్, టైం అవుతుంది. మధుబాబు గారు, సరే వాళ్ళు కేటగిరికల్గా చాలా సమస్యలు తెలియజేస్తున్నారు, లేవనెత్తున్నారు, రానున్న రోజుల్లో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బలంగా ఉన్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా సార్. ఇప్పుడు ఇలా ఈ పోరాటాలు ఇవి అవి ఎన్నైనా చేసుకొనియండి, మాకేమీ జగన్మోహన్ రెడ్డికి భయం అనేది లేదు. ఆయన భయం అంటున్నారు కానీ అదేం భయం కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ లోనే చెప్పాను, మెజారిటీ సీట్లు అన్నాను. నేను ఎందుకు అన్నానంటే మన వరకు మనం చెప్పడంలో మెజారిటీ సీట్లు అని చెప్పాను. కానీ మా నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన కాన్ఫిడెన్స్ ఉండబట్టి 175 సీట్లు అని చెప్పడం జరిగిందండి. 175 సీట్లు అని చెప్పారు కాబట్టి ఆయన పరిపాలన, ఆయన విధానం, ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. రైట్, వీళ్ళు మాత్రం ఎంతసేపు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, ఎందుకు కలిసి వచ్చారు వీళ్ళకి సార్ నేను ఒకటే చెప్తున్నాను, నేను రాక ముందు ఆయన చాలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆన్ చేసినప్పటికీ. కానీ తర్వాత నేను వచ్చిన తర్వాత సరైన విధానంలో మాట్లాడారు. సరే రైట్, తెలుగుదేశం వాళ్ళకి ముందు నేను రిక్వెస్ట్ చేస్తుంటే మొదటి నుంచి మిమ్మల్ని చూసి ఒక నిమిషం అనుకుంటున్నారు. రైట్, కాదు, తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం అంటే మీరు ఏంటి మాట్లాడాలి, ఒక క్వశ్చన్ ఏంటి వేయాలి, ఆన్సర్ ఏంటి వస్తుంది ఒక్క అని చెప్పి క్వశ్చన్ కూడా మాట్లాడారు. మీరు ఆన్సర్ అంతకుముందు చెప్పలేదు. చెప్పారు. అంతకుముందు ఏం తిట్టారో చెప్పు, తిడతామంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఏదో ఆ ముఠా నాయకుడు అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఏవో అంటున్నారు నేను వచ్చినప్పటికి. సరే ఓకే ఓకే రైట్ రా, మనకి టైం అవుతుంది. మాణిక్రావు గారు, సరే మాణిక్రావు గారు, మీరు లేవనెత్తిన ప్రతి ప్రశ్నలకి రానున్న రోజుల్లో మా పార్టీ సిద్ధంగా ఉంది, ప్రజలకి సమాధానం చెప్తుందని చెప్తున్నారు. కాబట్టి ఫైనల్ గా మనకు టైం అయిపోయింది, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సార్ నాకు ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి 3.5 ఏళ్ళు అవుతా ఉంది. ప్రజలకి రక్షణ లేదు, ఎవరు కూడా తిరిగే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీల్ని కక్షగట్టుకొని వీళ్ళు ఏదింపులకు గురి చేస్తా ఉన్నారు. ప్రజలు ఇప్పటికే గడప గడపకి ప్రోగ్రాం వెళ్తా ఉంటే తరిమి కొడతా ఉన్నారు. మంత్రులకి శాఖలు తెలియవు, మంత్రులు సరే సరే ఓకే, వ్యక్తిగత విమర్శలతో సరే సార్, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా నమ్ముతారండి, కనపడుతుంది కదా. అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారి సభలకి లక్షల మంది వస్తా ఉన్నారు, జగన్ పెట్టే సభలకి పరదాల మధ్య వెళ్తా ఉన్నాడు. సరే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ మాణిక్రావు గారు, థ్యాంక్ యూ. ఇంతకుముందు చర్చలో పాల్గొన్న జయరామ్ గారికి అండ్ సార్ మనకు టైం అయింది, ప్లీజ్ మధుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాల్టి బిగ్ టాక్, చూస్తూనే ఉండండి